అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణు వక్షస్థలారూఢే భక్త మోక్ష ప్రదాయిని శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే జగన్మాత్రే చ మోహిన్యే మంగళం శుభమంగళం. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు. అవి సంపద, శ్రేయస్సు, జ్ఞానం, ధైర్యం, సంతానం, విజయం, వ్యవసాయం మరియు భోగ భాగ్యాలకు సంబంధించినవి. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో ఒక చేత పద్మ, మరొక చేత పతాకం ధరించి 2 చేతులందు అభయవర్గ ముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులలో వరికంకి, చెరుకు గడ, అరటి గెల కలిగి 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగింది. ఎర్రని వస్త్రాలు ధరించి చక్రం, శంఖం, ధనుర్బాణములు, త్రిశూలం, పుస్తకం ధరించి ఉంటుంది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. గజలక్ష్మి రాజ్య ప్రదాత. 4 హస్తాలు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తూ ఉంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి 2 చేతులలో 2 పద్మాలు కలిగి ఉంటుంది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. సంతాన లక్ష్మి 6 చేతులతో 2 కలశాలు, ఖడ్గం, డాలు ధరించి ఉంటుంది. వడిలో బిడ్డ ఉంటుంది. ఒక చేత అభయముద్ర కలిగి మరో చేత బిడ్డను పట్టుకొని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. విజయలక్ష్మి 8 చేతులతో ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాశం ధరించిన అవతారంతో ఉంటుంది. 2 చేతుల వరదాభయ ముద్రలతో ఉంటుంది. విద్యాలక్ష్మి శారదాదేవి, చదువుల తల్లి. చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణం, పద్మం ధరించిన అవతారంతో ఉంటుంది. అభయముద్రలోనున్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది. కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.